సూర్యనారాయణ స్వామి వారు చిన్న మెలిక పెట్టేస్తారు. అప్పటికి ఆంజనేయ స్వామి వారికి 8 రకాల వ్యాకరణాలు పూర్తయినాయి. నవవ్యాకరణ పండితుడు అని పేరు ఆయనకి. ఆంజనేయ స్వామికి నవవ్యాకరణ పండితాయ నమః అంటే 9 రకాల వ్యాకరణాలు ఉన్నాయి. అప్పటి వరకు 8 పూర్తయినాయి కదా. సూర్యనారాయణ స్వామి వారు ఏమంటారంటే ఇంకొక వ్యాకరణం ఉంది, అది నీకు చెప్పాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటారు. అంటే స్వామివారు అంటారు, నాకు ఆ పెళ్ళి అక్కర్లేకపోయినా పర్లేదు, ఈ వ్యాకరణం లేకపోయినా పర్లేదు, నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను అంటారు. అప్పుడు సూర్యనారాయణ స్వామి వారికి సందిగ్ధంలో పడతారు. ఇక్కడ తన శిష్యుడికి విద్య పరిపూర్ణం కాదు, అది చెప్పకపోతే గురువుగారు ఎప్పుడూ కూడా శిష్యుడికి ఏ విషయాన్నైనా పరిపూర్ణంగా బోధించమని శాస్త్రం చెప్తుంది. గురువు అంటే అజ్ఞానం పోగొట్టేటువంటి వాళ్ళు అని అర్థం. అట్లా దాదాపుగా 90% చెప్పిన తర్వాత ఇంకో 10% మిగిలిస్తే అది కూడా దోషప్రదం.